హలో ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉంటుందని ఊరు బయటకొచ్చి వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఊర్లో వీడియో చేయడం చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. యూట్యూబ్ అనేది చాలా కష్టంతో కూడిన పని. సౌండ్‌లో ఇన్నేం రాకూడదు కాబట్టి బయటకొచ్చి చేయడం జరుగుతుంది. ఈరోజు విషయం ఏందయ్యా అంటే ఆహ్, ఈ మధ్య కాలంలో ఎక్కువ విడాకులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అనే దానికి ఈరోజు విశ్లేషణ చేద్దామని వీడియో చేస్తున్నాననమాట. నేను ఆలోచన చేసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏందయ్యా అంటే విడాకులు ఎక్కువ కావడానికి కారణం ధనవంతుల్లో, సామాన్యుల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో అన్ని కుటుంబాల్లో కూడా అవుతున్నాయి ఎక్కువ. ఎందుకంటే ప్రధానమైన కారణం ఏందంటే అమ్మాయిలు అప్‌డేట్ అయ్యారు బాగా. కానీ అబ్బాయిలు అప్‌డేట్ కాలా. అప్‌డేట్ అంటే అన్ని రంగాల్లో వాళ్ళు చదువులో గానీ, వ్యాపారాల్లో గానీ అన్ని రకాల తెలివితేటలు మగవాడి కన్నా వాళ్ళు మేము దేనికి తక్కువ కాదని వాళ్ళు నిరూపణ చేస్తున్నారు. పూర్వం రోజుల్లో అమ్మాయి సైకిల్ తొక్కితేనే తప్పనేవాళ్ళు. ఈరోజు సైకిల్ కాదు స్కూటీలు తోలుతున్నారు, బైకులు తోలుతున్నారు, కార్లు తోలుతున్నారు, ఇంగా విమానాలు కూడా తోలుతున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఏదైనా ఒక విషయాన్ని గాని నేర్చుకోవడంలో ముందుంటారనమాట వాళ్ళు. మనం ఎంత తెలివితేటలు ఎన్ని ఉన్నా గానీ స్త్రీలకు తెలివితేటలు ఎక్కువ. అందుకని పూర్వం రోజుల్లో ఎందుకంటే వాళ్ళని ఆ తెలివి ఎక్కువని వాళ్ళని వంటింటికే పరిమితం చేశారు. కాపోతే మారుతున్న కాలాన్ని బట్టి, టెక్నాలజీ బట్టి ఆడపిల్లల్ని చదివిచ్చారు. చదివిచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. తెలివితేటలన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. అయినప్పటికీ అబ్బాయిలేం చేస్తున్నారంటే ఈ కాలంలో అతను ఎక్కడ తిరిగొచ్చినా, ఎలా ఉన్నా అతనే తెలివి కల్లోడు. ఇంట్లో ఇల్లాలు, ఇంట్లో ఆడమనిషి తెలివిగా ఉండకూడదు. అలా ఉంటే అతనికి నచ్చదు పురుషుడికి. ఈ పూర్వం రోజుల్లోనే ఉన్నాడు ఇంకా ఇతను. ఇతను పూర్వం రోజుల్లో ఉండటం వల్ల నేను చెప్పినట్టు వినాలి. నేను ఎక్కడ తిరిగొచ్చినా మగ మహారాజుని. నువ్వు ఒక ఆడదానివి ఆఫ్టర్ ఆల్ అనే లెక్కలో మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చటంలా. మీకన్నా మేము దేంట్లో తక్కువ? చదువులో, తెలివితేటలు అన్నిట్లో ఎక్కువే. మీరు ఉద్యోగం చేస్తున్నారు, మేము ఉద్యోగం చేస్తున్నాం. అందువల్ల మేము మీకెందుకు తగ్గాలి అనే ఒక పాయింట్ వాళ్ళలో ఎక్కువగా నాటకపోయింది. సమభావం. సమభావం కోరుకుంటున్నారు. సమాన హక్కులు. అది ప్రభుత్వాలే చెప్పినయి. స్త్రీ పురుషులందరూ సమాన హక్కులు కల్పించాలని. ఇప్పుడు ఈ కాలంలో ఏమైందంటే పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. పనులు అన్ని రంగాల్లో ఉండారు. పొలం పనులు కాంచి మొదలుకొని కార్లు తోలే కాడి నుంచి వ్యాపారాలు సొంతంగా వ్యాపారాలు స్థాపించి, హోటళ్ళు స్థాపించి, రెస్టారెంట్లు స్థాపించి ఇప్పుడు ఎక్కువ ఆడవాళ్ళే ఎక్కువ. అన్ని స్పేర్ పార్ట్స్ కొట్లు గాని వీటన్నిటిలో చాలా వాటిలో ఉన్నారు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే పురుషుడి కన్నా స్త్రీలు ఎక్కువ తెలివితేటలు కలిగి ఉన్నారు. వాళ్ళు వ్యాపార సామర్థ్యం కలిగి ఉండారనమాట. మనలాగా కాదు. ఇప్పుడు వాళ్ళ ఇంటి పని, వంట పని అన్నీ చేసి పిల్లల్ని కానీ వాళ్ళకి చదువులు, విద్యాబుద్ధులు ఇవన్నీ వాళ్ళే దగ్గరుండి చూసుకొని ఇన్ని పనులు ఎక్స్‌ట్రా పనులు చేసినప్పుడు మేము మీకు దేంట్లో తగ్గుండాలి? ఎందుకు తగ్గుండాలి? అనే ఆలోచన వాళ్ళది. నేను అన్నం వండినప్పుడు నువ్వెందుకు అంట్లు తోమవు? నేను ఇల్లు చిమ్మినప్పుడు నువ్వెందుకు ఇల్లు తుడవవు? ఇద్దరం కలిసి సంపాదించుకుంటున్నాం గదా! ఇద్దరం కలిసి కదా పిల్లల్ని కంది. నా ఒక్కదానికి ఎందుకు బాధ్యత? అనే ఆలోచనలతో మొదలవుతున్నాయి. మొదలవ్వడం వల్ల గొడవలు, సమస్యలు మొదలవుతున్నాయి. అది అందువల్ల ఈ మధ్య కాలంలో మనకి రెస్టారెంట్‌లో ఫుడ్ ఎక్కువైపోయింది. ఇంట్లో ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం గదా! రెస్టారెంట్‌కి పోయి తిందాంపా, నేను చేయలేని పని. చుట్టాలొస్తే రెస్టారెంట్‌కి పోదాంపా. ఇలా, ఇలా ఇద్దరు కలిసి చేయలేక పనులు, ఇలా రాజీ పడి రెస్టారెంట్‌లకెళ్ళి ఫుడ్ తింటా చాలా వరకి కవర్ చేసుకుంటున్నారు చాలామంది. వాళ్ళు అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారు గొడవలు పడకుండా. ఇది అడ్జస్ట్ కాని వాళ్ళు పురుషులు కొంతమంది పని వ్యాపా ఆహ్, మ లా భార్య జీతం ఎక్కువైంది సంపాదించినా, భర్తకు తక్కువైన ఇగో వస్తుంది వాడికి. ఈ మధ్య ఒక సంఘటన చూశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో దేంట్లోనో వచ్చింది. చెన్నైలో ఎక్కడో. భార్య, భర్తలు విడిపోయారు ఇగోల వల్ల. ఆ తర్వాత వ్యాపార రంగంలో భార్య బాగా అభివృద్ధి చెందిందంట. అభివృద్ధి చెందితే అది తట్టుకోలేని భర్త మనం మళ్ళా కలిసి జీవిద్దాం అని చెప్పి భర్త వయసు 54, భార్య వయసు 46 అని మళ్ళా ఈ మంచితనంగా కలిసి జీవిద్దాం అని చెప్పి ఆమెని హతమార్చడం జరిగింది. కేవలం అసూయ. ఎందుకంటే తనకన్నా తన భార్య తెలియకలది అనేది అంగీకరించలేకపోయాడు అతను. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే భర్తలు బాగా హింసించినా, ఏది చేసినా ఆడవాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. మనం చూస్తున్న కుక్కర్‌లు, ఫ్రిడ్జ్‌లు ఇట్లాంటివన్నీ. ఈ సంఘటనలన్నీ జరగడానికి గల కారణం ఏందంటే పూర్వం రోజుల్లో ఆహ్, ఆ అమ్మాయి పొరపాటు లేకపోయినా అబ్బాయి చేసుకున్న అబ్బాయి కట్టుకున్నోడు సక్రమంగా చూడకపోయినా పుట్టింటి వాళ్ళు గానీ, బంధువులు గానీ, అత్తింటి వాళ్ళు గానీ అతను మగవాడు. నువ్వు అతను కొట్టినా పడుండాలి, తిట్టినా పడుండాలి. ఆడది బలహీనురాలు అనే ఒకటి బాగా నూరిపోసారు సమాజమంతా. అప్పుడు తను ఏం చేసిందంటే, తను ఇంకా సర్దుకొని బతికి తన దుఃఖాన్ని తనలోనే దిగమింగుకొని ఉండేది స్త్రీ. ఆ తర్వాత రోజుల్లో ఏమైందంటే రాను 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 తెలివితేటలు పెరిగిపోయినాయి. చదివిస్తున్నారు వాళ్ళని గూడా. వాళ్ళకి ఉద్యోగాలు చేస్తున్నారు.
పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా. ఫస్ట్‌లో బాగానే ఉంది. స్త్రీ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే కుటుంబం బాగుంటుందని. తర్వాత రాను రాను ఏమవుతుందంటే, వాళ్ళు సమాన హక్కుల కోసం పోరాటం జరిగింది. అది మగవాడు జీర్ణించుకోలేకపోయాడు. వంటింటికి పరిమితమైన ఒక స్త్రీ అన్ని రంగాల్లో ముందుకెళ్ళి వ్యాపారాలన్నిట్లో వంట చేయగలదు, ఇంటిని చక్కదిద్దగలదు, వ్యాపారాన్ని చక్కదిద్దగలదు. అన్ని రంగాల్లో ముందుకెళ్ళిపోయిన స్త్రీని చూసి పురుషుడు అసూయ చెందడానికి అలవాటు పడ్డాడు. దీనివల్ల ఇంకా అతను ఏం చేయలేక, తనను ఎదిరించలేక, తనలాగా తెలివితేటలతో బతకలేక సమభావం నేను నువ్వు సమానమా అనేదాన్ని అంగీకరించలేక ఒకటి గొడవలు పడుతున్నారు, ఆ తర్వాత కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ లోపల ఏదో ఒకరొకరు ఏదో ఒకటి చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు, కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, డైవర్స్కి అప్లై చేస్తున్నారు. ఎక్కువ విడాకులు కావడానికి గల కారణాలు ఏంటంటే సమభావం అనే వాదన బాగా ముందుకు వచ్చిందనమాట. ఆడవాళ్ళు బాగా అప్డేట్ అయ్యి అన్ని రంగాల్లో వాళ్ళు వ్యాపార సంస్థలు నడుపుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రంగాల్లో వాళ్ళు ముందుండారు. పురుషుడు తనని దాన్ని అంగీకరించలేకపోతున్నాడు. నా భార్య నాకన్నా తెలివితేటలు, అయితే నా భార్య నాకన్నా తెలివితేటలు ఎక్కువ ఉంటే మంచిదే కదా అనేది ఇతను అంగీకరించలేదు. ఎందుకంటే పురుషుడు నేనే గొప్ప అనే భావంతో ఆ పూర్వం రోజులు లెక్కలోనే ఉన్నాడు. ఇప్పుడు స్త్రీ పురుషు అనే భావం లేకుండా ఇద్దరు ఒకరికొకరు కలుసుకొని కలిసిమెలిసిపోతే కుటుంబం అభివృద్ధి చెందిద్ది, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సామాన్యుని కానించి సినిమాలు మనం పరిపాలించే నాయకుల దాకా కూడా ఈ మధ్య మనం చూసాం కదా తమిళనాడులో, సినిమా హీరోలు కానించి కూడా ఇగో మనకి వాళ్ళే కదా మనకు రోల్ మోడల్స్గా ఉండేది, మనకి ఎన్ని చూపించేది. ఈ యుగోలు ఎక్కువైపోయి డైవర్స్ తీసుకుంటున్నారు. ఏ వయసు అనే సంబంధం లేదు, ఈ వయసు ఆ వయసు అనే సంబంధమే లేదు. 50-60 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి విదేశాల్లో 60-70 సంవత్సరాలు కూడా విడాకులు తీసుకున్నారు. ఈ విదేశాల్లో ఉంది ఈ సంస్కృతి. ఇప్పుడు మన భారతదేశానికి కూడా పాకింది. ఎందుకంటే ఒకరు గొప్పని ఇంకొకరు అంగీకరించలేకపోతున్నాడు. అభిమానం ప్రేమ అనేది పక్కన పెట్టేసి పోటీతత్వం ఎక్కువైపోయింది ప్రతి ఒక్క విషయంలో. అందువల్ల ఈ విడాకులు అనేది ఎక్కువైపోతుంది. భార్యకి మీద భర్తకి, భర్త మీద భార్యకి ప్రేమ అభిమానం అనేది తగ్గిపోయింది పూర్తిగా. ఇంకా ఈ పోటీతత్వం, ఎందుకంటే ఇద్దరు సంపాదించేవాళ్ళు ఈ డబ్బు సంపాదన మాయలో పడిపోయి ఒకరికొకరి మధ్యలో ఈగోలు పెరిగిపోయి ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోకుండా ఇలా విడాకులు తీసుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చూడండి. ఇప్పుడు మన పెద్ద స్థాయిలో చూసాం కదా తమిళనాడులో, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత భార్యాభర్తలు విడాకులకి కోర్టుకు వెళ్ళడం అనేది, భార్య భర్త నుంచి విడాకులు కోరటం అనేది, అది భార్య కోరింది. అక్కడ ఎందుకు కోరింది, భర్త వేరే రూట్లో తిరుగుతున్నాడని ఆమెకు అనుమానం. ఇలాంటి అనుమానాల వల్ల ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వీళ్ళు ఆడవాళ్ళు బాగా అప్డేట్ అయ్యారు, మగవాళ్ళు దానికి స్థాయికి తగ్గట్టు అప్డేట్ కాలేక పూర్వం రోజుల మాదిరిగా పురుషుడే తెలివికల్లోడు, పురుషుడు చెప్పినట్టే జరగాలి, పురుషుడు చెప్పినట్టే నడవాలి, మేము మగవాళ్ళం అనే ఆలోచనతో కొంతమంది మూర్ఖంగా ఇలా ప్రవర్తించడం వల్ల డైవర్స్ విడాకులు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. భార్యాభర్తలు విడిపోవడానికి ఈగోల వల్లే. అందువల్ల ఈ కాలం ఇలా రావడానికి గల కారణం ఏంటంటే ఆడవాళ్ళు అప్డేట్ అయ్యారు కానీ మగవాళ్ళు అప్డేట్ కాలేకపోయారు, దాన్ని అంగీకరించలేకపోయారు, వాళ్ళు తెలివితేటలను అంగీకరించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. దీనివల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఆడవాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు మనతో సమంగా బతికే దాన్ని కోరుకుంటారు. దాన్ని వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, గౌరవించండి మనతో సమానంగా. అప్పుడైతే గొడవలు ఈ వేదాలు అయితే రావు. అలాగే అదే కూడా కాకుండా మగవాడు ఉద్యోగం చేయకపోయినా ఆ స్త్రీ నుంచి ధనాన్ని కోరుకుంటూ మళ్ళీ ఆ స్త్రీని లొంగి ఉండాలంటున్నారు. అది అస్సలు సహించలేకపోతున్నారు. అంటే ఈ ఉద్యోగం సద్యోగం చేయడు. వాళ్ళ అమ్మ మా కొడుకు గారాభంగా పెరిగాడు, మీ అమ్మ మీ నాన్న దగ్గర తీసుకురా, లేకపోతే నువ్వు సంపాదించుకుని పోషించుకో నీ భర్తను అన్నారు. అస్సలు ఆ విషయానికి అసలు ఆడవాళ్ళు అసలు అంగీకరించట్లా. నేను తీసుకొచ్చి నిన్ను పోషించి జీవితాంతం నువ్వు తాగి తందనాలు దొక్కుతుంటే నేను పోషించాలా, ఇది ఈ పూర్వం రోజులు జరిగినాయి, ఇప్పుడు రోజులు జరగవు అని ఎమ్మటే అది అంటారు కదా, తదిగాం అంటారు, విజ్ఞానం పెరిగిందంటారని తెలివితేటలతో నీ దగ్గర నేను హింసపడతా ఉండాల్సిన అవసరం లేదు, పుట్టింటికి వెళ్ళిపోయి పుట్టింటికాడ కూడా తల్లిదండ్రులు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు ఒప్పుకోకపోతే స్వతంత్రంగా ఉద్యోగం చేసుకొని బతుకుతున్నారు నేటి మహిళలు. దీనివల్ల క్రోధం ఆక్రోషం పెరిగిన భర్త హంతకుడిగా మారుతున్నాడు. అలాగే భర్త అన్యాయం చేస్తే భార్య హంతకురాలుగా కొన్నిసార్లు మారటం జరుగుతుంది. దానివల్ల ఈ కేసులు గొడవలు ఇలాంటి ఒకరికొకరు ప్రాణాలు తీసుకోవడం ఇలాంటి ఉన్మాదమైన చర్యలు అనేది జరుగుతుందన్నమాట. పెద్దలు కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, పెద్దలు చెప్తే ఇదే తట్టు పిల్లలు లేరు. ఇదంతటి కారణం ఏంటంటే అధికంగా తెలివితేటలు పెరగటం, కలియుగం జనాభా విపరీతంగా పెరిగిపోవటం, అందరికీ కావాల్సినంతటువంటి సౌకర్యాలు భూములు లేకపోవటం, జనాలు పెరుగుతున్నారు భూములు పెరగవు కదా, బతకడానికి అవకాశాలు లేకపోవటం, అందరూ ఉద్యోగాలు చేయటం, ఇరుకు జీవితాలు ఇరుకెళ్ళల్లో ఉండటం, సౌఖ్యంగా జీవించాలనుకోవటం, ఈ సమస్యలేంటి కారణం.
మెయిన్ ప్రధానం ఏంటంటే మనకి ఇంతకుముందు పల్లెటూరులో బాగా పొలాలు ఉండేవి ప్రతి ఒక్కరికి, ఇల్లు ఉండేవి. అవి అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులకి ఇబ్బంది పడేవాళ్ళం, కానీ భూములు అయితే ఉండేవి బతకడానికి. ఇప్పుడు భూములన్నీ కమర్షియల్ అయిపోయినాయి కాబట్టి, రేటు పెరిగిపోయినాయి కాబట్టి, ఇరుకు జీవితాల్లో విలాసంగా బతకాలన్న కోరికలే ఇన్ని గొడవలకి ఇన్నిటికి కారణం అవుతుందనేది నా అభిప్రాయం. దానివల్ల ఎక్కువ విడాకులు అవుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి ఈ సమభావం వల్ల. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఎండ ఎక్కువైనా బయటకు వచ్చి ఎందుకు చేశాను ఆ వీడియో అంటే, ఇక్కడైతే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని చేశాను అనమాట. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.